స్పైసీ ఫుడ్ తింటుంటే నోట్లో మండిపోతూ ఉంటుంది, అసలు టాలరేట్ చేయలేరండి. అదే ఫుడ్ వేరే వాళ్ళకి ఇస్తున్న కొద్దీ వాళ్ళు తెగ తినేస్తూ ఉంటారు, నాకు ఇంకా కారం కావాలనుకుంటూ తినేస్తూ ఉంటారు. వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటి అని అనుకోవచ్చు. టేస్ట్ బడ్స్ ఉంటాయి కదా, ఈ టేస్ట్ బడ్స్కి స్వీట్ చూడొచ్చు, బిటర్ చూడొచ్చు, సాల్ట్ చూడొచ్చు, కానీ స్పైసీ టేస్ట్ బడ్స్ అనేవి లేవు. ఇది పెయిన్ కింద, హాట్నెస్ కింద అది పర్సీవ్ చేస్తుంది అన్నమాట, అనుకుంటుంది. సో అప్పుడు ఏంటవుతుంది, కొంతమంది అలా తింటున్నా కొద్దీ ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, సబ్స్టెన్స్ పి అని. సబ్స్టెన్స్ పి వల్లే మనకు మొత్తం అంతా మంట ఇలాంటి కనిపిస్తూ ఉంటుంది. తింటున్నా కొద్దీ ఈ సబ్స్టెన్స్ పి ఒక కెమికల్ మన బాడీలో తగ్గిపోతుంది, ఎస్పెషల్లీ టంగ్లోని తగ్గిపోతూ ఉంటుంది. తక్కువైపోయింది కాబట్టి సబ్స్టెన్స్ పి మనం ఇంకా స్పైసీ ఫుడ్ కావాలనుకుంటూ ఉంటాం అన్నమాట. ఏదైనా మరీ ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి టాలరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి, అలాగే ఇలాగ స్పైసీ ఫుడ్ తింటున్న కొద్దీ ఈ సబ్స్టెన్స్ పి అనేది మధ్యలో మీడియేటర్ కాబట్టి ఇది టాలరెన్స్ పెంచేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది ఎక్కువ స్పైసీ ఫుడ్ తినగలుగుతున్నారు, కొంతమంది ఏమో తక్కువ